న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అమరవీరుల దినోత్సవం సందర్భంగా షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖేదేవ్లకు జోహార్లు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖదేవుల చిత్రపటాలకు పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ 23 మార్చి 1931వ తేదీ అప్పటి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖదేవులను ఉరితీసిన రోజున దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేసి ఈ రోజు బాపట్లలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాంటి అమరవీరులకు నివాళులు అర్పించుకోవటం సంతోషదాయకమని తెలియజేశారు. దేశం కోసం ఉరితాడును సైతం ముద్దాడి వీరమరణం పొందిన భగత్ సింగ్ లాంటి అమరుల త్యాగాలను స్మరించుకుని భారతదేశ అభివృద్ధికి ప్రతి భారతీయుడు తోడ్పడాలని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర పిలుపునిచ్చారు. అంతిమంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పించి భారతమాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, సిహెచ్వి కృష్ణారావు, అబ్దుల్ రజాక్, పసుపురెడ్డి ప్రసాద్, పి రాధాకృష్ణమూర్తి, కె ఆంజనేయులు, డి వెంకటేశ్వర్లు, ఈవూరి చంద్రమోహన్, ఎస్బీఐ శ్రీనివాసరావు, కర్రి సుబ్బారావు తదితరులు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ కూడా గర్వకారణంతో మరి చేసుకోవలసినటువంటి దినోత్సవం అమరవీరుల దినోత్సవంగా మరి చెప్పుకోబడతాం. దాన్నే షహీద్ దినోత్సవం అని కూడా చెప్తాం. మరి 1931 మార్చి 23వ తేదీన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అత్యంత ప్రభావితశీలంగా దేశంలోని యువకులను మరి స్వాతంత్ర ఉద్యమం వైపు తరలే విధంగా మరి ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులు మరి షహీద్ భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు, అదేవిధంగా సుఖదేవ్ గారు. మరి వారు అతి చిన్న వయసులోనే ముగ్గురు కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడి మరి వీరమరణం పొందినటువంటి రోజు. మరి బ్రిటిష్ పాలకులని వ్యతిరేకించి భారతదేశ స్వాతంత్రానికి కోసం వీరోచితంగా పోరాడినటువంటి భగత్ సింగ్ గారిని, రాజగురు గారిని, సుఖదేవ్ గారిని ఆంగ్లేయులు మరి ఉరికమ్మం ఎక్కించి మరి ఉరి తీసిన రోజు ఈరోజు. అయితే ఉరి శిక్షను కూడా, ఉరి తాడును కూడా, ఆంగ్లేయులు విధించినటువంటి ఉరి తాడును కూడా మరి ముద్దాడి భారతదేశం యొక్క మరి ధైర్య సాహసాలని బ్రిటిష్ వారికి చూపించినటువంటి గొప్ప మహావీరులు భగత్ సింగ్ గారు, సుఖదేవ్ గారు, రాజ్గురు గారు. మరి ఏమాత్రం వెనుకంజ వేయకుండా మరి బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పకుండా ఉరితాడునే మరి ముద్దాడి భారతీయులందరినీ కూడా ప్రభావితం చేసి స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి రోజుగా ఈ రోజుని షహీద్ దినోత్సవంగా భారతీయులందరూ జరుపుకోవటం చాలా గర్వకారణం. చాలా బాధాకరమైన రోజైనప్పటికీ భారతీయులందరికీ కూడా ఉత్ప్రేరితం కలిగించినటువంటి రోజుగా ఈ షహీద్ దినోత్సవాన్ని జరుపుకోవటం మనందరి బాధ్యతగా గుర్తించి ఈ రోజున బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి భారతదేశానికి సేవ చేసినటువంటి మాజీ సైనికులందరం కూడా ఈ రోజున మరి షహీద్ దినోత్సవం అమరవీరులను స్మరించుకుంటూ షహీద్ దినోత్సవాన్ని వారి చిత్రపటానికి పూలమాలలతో మరి నివాళులర్పించి వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతీయులందరూ కూడా ఇలాంటి త్యాగవీరుల యొక్క త్యాగాలను మర్చిపోకుండా అమరవీరులను గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ బాపట్ల జిల్లా మాజీ సైనికులందరి తరఫున మరి భగత్ సింగ్ గారికి, రాజ్గురు గారికి, సుఖదేవ్ గారికి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాము. జోహార్ భగత్ సింగ్ గారు, జోహార్ షహీద్ భగత్ సింగ్ గారు, జోహార్ షహీద్ రాజ్గురు గారు, జోహార్ షహీద్ సుఖదేవ్ గారు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.